ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అంటే ఆటో కార్మికులందరికీ కూడా 15,000 రూపాయలు ఇచ్చే పథకం ప్రారంభించింది. దీంతో కాకినాడ జిల్లాలో పెద్ద ఎత్తున ఆటోలంతా కూడా ర్యాలీగా హర్షాత్మకాలు వ్యక్తం చేస్తూ కార్యక్రమం నిర్వహిస్తారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్న ఎలా చూడాలి, ఒక మాటలో చెప్పండి, ఏంటి దీన్ని ఎలా చూడాలి? మాట వరకు కూడా ఉపాధి లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తారా, లేకపోతే ఇంకా ఎలాంటి ఏమైనా చేయాలంటారా, ఏమంటారు మీరు? చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. ఈ రోజు ఆటో డ్రైవర్లు, ఆటో అలాగే ఓనర్లు అందరూ కూడా. ఎందువల్లంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా వారికి ఆర్థిక భరోసా కల్పించాలి, ఆర్థికంగా వారిని కూడా నిలబెట్టాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. హామీలో భాగంగా ఇమీడియట్ గా చెప్పినలో భాగంగా ఈ రోజు ప్రతి ఒక్కరి అకౌంట్ లో కూడా ఆటో డ్రైవర్లు అర్హత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు ఇస్తుంది. ఇది చాలా మంచి ప్రభుత్వం అని కూడా ఆటో డ్రైవర్లు, ఆటో ఓనర్లు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎలా చూడాలి మరి? గతంలో మీకు అయితే ఉపాధి లేదని పెద్ద ఎత్తున మీకు ఆటోలకి బేరాలు అయ్యేలేవని ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు దీంతో పర్వాలేదా, ఏమనిపిస్తా ఉంది? ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా మాకు వ్యాపారాలు ఉన్నా లేకపోయినా 15,000 రూపాయలు వేయటం మా బళ్ళకి ఇన్సూరెన్స్లు కానీ, ఫిట్నెస్ కానీ, అలాగే బ్రేక్ కానీ, పర్మిట్ కానీ, పొల్యూషన్ కానీ చాలా ఉపయోగపడ్డదండి. మాది హెచ్చుకొత్తూరు ఆటో యూనియన్, శ్రీ సిద్ధివినాయక ఆటో యూనియన్ 19 బళ్ళు ఉన్నాయి. మాకు 16 బళ్ళకి వచ్చే రికార్డు ప్రాబ్లం వల్ల 3 బళ్ళు రాలేదు. అందరం కూడా చాలా ఆనందంగా 16 బళ్ళలో కూడా పాల్గొనడం జరిగింది. మేము చాలా సంతోషపడుతున్నాం. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాలను చేయటం వల్ల మేము అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. అలాగే ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం కింద యనమల దివ్య గారికి కూడా మేము ఇంకా ముందు గతానికి ఇప్పటికీ తేడా ఉందా? బస్సులు పెట్టిన తర్వాత ఒక్కసారిగా ఇబ్బందులు ఏమైనా వచ్చాయి, ఏంటి ఎలా ఉంది? అలాంటి ఇబ్బంది ఏమీ లేదండి. మన లోకల్ గా ఆటో యూనియన్లకి సంబంధించి ఎక్కడ కూడా బస్సులు నేషనల్ హైవే తప్పించి కానీ మన చిన్న చిన్న విలేజ్లకి ఎక్కడ కూడా బస్సు అయిపోవడం లేదు. ఆ ప్రాబ్లం ఏమీ లేదండి. ఎలా ఉంది, ఎలా ఏమనిపించింది మామూలుగా? ఇప్పుడు 15,000 అయితే హ్యాపీ ఉందన్న. ఇంతకుముందు ఆటో బస్సులు లేకుంటే ఇబ్బంది పడి ఉండేది కదా. ఇప్పుడు బస్సులు వేసి ఇబ్బంది కదా. 15,000 దేనికి వస్తాయి? అంటే ఖచ్చితంగా ఇంకా వేరే ఏదైనా ఏర్పాటు చేయాలా? చేయాలి, మరి ఏదో ఆలోచించాలి. రైట్. ఇది మొత్తానికి ఆటోలకి సంబంధించి పెద్ద ఎత్తున ర్యాలీ కాకినాడ జిల్లాలో కొనసాగుతుంది. చాలా మంది అయితే మాత్రం 15,000 వేయడం మాకు ఒక రకంగా ఒక కాస్త ఉపాధి అయితే కల్పించినట్లు ప్రభుత్వం అయితే చెప్పుకోవచ్చు అంటూ కూడా పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. ఆటోలన్నీ కూడా పెద్ద ఎత్తున ఇలా ర్యాలీ చేసుకుంటా. ఏంటి 15,000 వేస్తుంటే హ్యాపీనా? మరి ఒకసారిగా బస్సులు వచ్చేసి ఇబ్బందులండి. మరి ప్రీపేస్ అయితే మాకు అదే ఇబ్బంది అండి. ఇది చెన్నీళ్ళు వండీళ్ళు అలా తోడైందండి. మరి సాధారణంగా ఎలా ఉంటది మిమ్మల్ని ఇప్పుడు మామూలు వ్యక్తిగత జీవితంగా ఆటో వెళ్తారు, రెస్పెక్ట్ ఉంటుందా? ఎలా చూస్తారు ప్రజలు? ఏంటి పెద్దలు మమ్మల్ని అయితే జీవితంగా చూస్తున్నారండి. ఆటో ఎలా పిలుస్తారా, లేకపోతే ఏంటి అసలు? ఆటో అసలు మాట్లాడతలేదు, ఏమైనా ఆధార్ కార్డు చూసుకుంటున్నారు అంతే. ఆధార్ మొత్తానికి మరి ఇప్పుడు ప్రభుత్వం 15,000 వేస్తుంది, ఎలా పర్వాలేదా మరి? పర్లేదండి, ఏదో చెప్తాం కదా, ఏదో చెన్నీళ్ళు అన్నట్టు ఏదో పర్లేదు. ఇది మొత్తానికి ప్రభుత్వం ఏదైతే 15,000 రూపాయలు ఆటో కార్మికులకు వేస్తుందో కాస్త అంటే దాదాపు 75% అయితే మాత్రం సంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఏదైతే ఈ ఉచిత బస్సు వచ్చిన కారణంగా పూర్తిగా ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో కాస్త ఇబ్బందులు అయితే పడ్డాము. ఇలాంటి టైంలో చన్నీళ్ళకి వేడి నీళ్లు, వేడి నీళ్ళకి చన్నీళ్ళగా ఏదో మాకు కూటమి ప్రభుత్వం చేయడం కూడా ఒక రకంగా ఆనందంగా ఉన్నట్టు ఆటో కార్మికులు అయితే మాత్రం కాకినాడ జిల్లాలో చెబుతున్నారు. పెద్ద ఎత్తున ర్యాలీగా చేరుకున్నారు. ఈ కార్యక్రమం ప్రభుత్వం మరికొద్ది సేపట్లో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అయితే మాత్రం కాకినాడ జిల్లాకు సంబంధించి ప్రారంభించున్నారు. ఆటో కార్మికులంతా కూడా హర్షాత్మకాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది.